రైట్ 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 రైట్. దోస్తులు వర్షం స్టార్ట్ అయింది. దోస్తులు వడ్డవలు కొడుతుంది వర్షం, మామూలు కొట్టట్లేదు అసలు. బండి గేర్ వేసి ఎక్సిలేటర్ మీద వేసి కూర్చుంటే జొమ్మలకి మామూలు పడట్లే అసలు. బాబా బాబా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫ్రెండ్స్, మేమైతే భద్రాచలం ఎంటర్ అయిపోయాం. ఆ పక్క బండిది స్టీరింగ్ తయారైపోయింది. మాకు స్పెషల్ సీరియల్ ఉండి 8 రోజులు ఆగినాం. 8-9 రోజులు ఆగిన తర్వాత మాకు లోడ్ వచ్చింది. ఆయన అయితే 20 రోజులు ఆగిండు. పండు అన్న చూడండి, 31 డేర్ అయింది బండి, 14 డేరు. 20 రోజులు ఆగిండు, పాల మంచి వచ్చింది 30 టన్నులు. మీరు చూడండి అట్లుంది పరిస్థితి. ఇప్పుడు యూరియా ఎక్కడికి వెళ్ళినా యూరియా ఫుల్ టైట్ లోడు, మామూలుగా ఫుల్ టైట్ ఉంది. అసలు రైతులు అయితే కొట్టుకుంటున్నారు. 20 రోజుల తర్వాత అంటే ఈ బండికి అయితే లోడ్ వచ్చిందంట. పాపం వాళ్ళు ఏమైపోవాలి ఫ్రెండ్స్. ఇంకా 2 నెలన్నరలు ఆగి ఉన్న బండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి అది కూడా రావట్లేదు. వాళ్ళు కొంచెం ఇంకా పైకి వెళ్ళి ఇసుకేసుకొద్దామని చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము కూడా అదే కదా, మాది కూడా అదే పొజిషన్. ఇప్పుడు మేము కూడా అటు సైడ్ వెళ్ళి ఇసుకైతే వేసుకొని రావాలి. లేదంటే ఇంకా మనకేం మెలుగో ఫ్రెండ్స్ ఈ లోడ్లలో. అంకుల్ కూడా 1 నెల రోజులు ఆగిండు. 1 నెల రోజుల తర్వాత గుండాలు అయితే వచ్చింది అంకుల్. 10 టైర్ బండి, 19 సీరియల్, 120 బండ్లు. 14 డేస్. అట్లుంటుంది ఫ్రెండ్స్, చూసుకుంటూ ఉండాలి. లోడింగ్ మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఇవాళ అయితే లోడ్ వచ్చేసింది, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతూ ఉంటాయి. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచిగా లోడింగ్ అయితే వేసుకోవాలి. వాళ్ళు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇది మళ్ళీ హాఫ్ వ్యాగినే ఫ్రెండ్స్, అందుకే ఎన్ని బండ్లు ఉన్నాయి. తక్కువ ఇవన్నీ తక్కువ, లైట్ పిల్లబచ్చ బండ్లు ఇవన్నీ. ఫుల్ వ్యాగిన్ వస్తే మొత్తం నిండిపోయింది గుడ్ సైడ్. ఆడ లైన్లో బండ్లే ఉంటాయి. అన్నీ లైట్ అనమాట అంతా. Right? Right. వాటర్ బండి పోతుంది కదా లోపలికి, ఇదే లక్ష్మీపురం యార్డ్. వాటర్ బండి పోతుంది ఇప్పుడు. ఇది వచ్చేసి ఇది లక్ష్మీపురం యార్డ్. ఇది చూడండి, ఇందులో చాలా బండ్లు ఉంటాయి, కర్ర బండ్లు. బీపీఎల్ ఫ్యాక్టరీ కోసం అన్ని కర్ర బండ్లే ఉంటాయి.
అక్కడ పక్కన ఇంకో యార్డ్ ఉంది, అందులో ఏమో ఓన్లీ ఎంటీ బండ్లు ట్యాంకర్ బండ్లు ఉంటాయి. ఇవన్నీ పార్కింగ్ మొత్తం బీపీఎల్ ఫ్యాక్టరీలో వెళ్ళడానికి. చూడండి ఎంటీ బండ్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. వర్షం పడుతుంది, సింగులు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. ఇక్కడ మన ఖమ్మం బండ్లు కూడా ఉంటాయి. ఖమ్మం బండి, అది ఖమ్మం బండి, మొత్తం ఖమ్మం బండ్లు కూడా ఉన్నాయి. అవును, అది మొత్తం పార్కింగ్ యార్డ్. ఇప్పుడు ఈ ట్యాంకర్లు కూడా వచ్చాయి, ట్యాంకర్లు, ట్రాలర్లు, అన్ని ట్రాలాలు ఏం వేసుకొచ్చినాయి మరి. ఇవి కూడా బీపీఎల్ ఫ్యాక్టరీకి అంట. చూడండి ఎదురైతే వర్షం ఫుల్ పడుతుంది. ఈ బస్సు, కార్లు ఇవన్నీ మంచిగా తడుచుకుంటూ వస్తున్నాయి, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మేమైతే భద్రాచలం ఎంటర్ అయిపోయాం. భద్రాచలం ఎంటర్ అయిపోయి సిటీ దాటేసి ఇప్పుడు భద్రాచలం బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తున్నాం, గోదావరి బ్రిడ్జి. సో మీకు గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూపించేస్తా. చూడండి, ఎంట్రన్స్లో ఉన్నాం. గోదావరి బ్రిడ్జి ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు సింగిల్ బ్రిడ్జి ఉండేది, ఇప్పుడు డబల్ బ్రిడ్జ్ అయితే చేశారు. రీసెంట్లీగా ఈ కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇప్పుడు మనం పోయేది కొత్త బ్రిడ్జ్. ఇది అది కూడా అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది పాత బ్రిడ్జ్. అది ఫ్రెండ్స్, ఇది భద్రాచలం బ్రిడ్జి. ఫ్రెండ్స్, ఎలా ఉందో బ్రిడ్జి, చాలా అంటే చాలా నీట్గా అయితే బ్రిడ్జి అయితే మెయింటైన్ చేశారు. ఎక్కువ చెత్త గిత్త డస్ట్ గిస్ట్ ఏం లేవు బ్రిడ్జి మీద. భద్రాచలంలో మనకి గుడి కూడా చాలా ఫేమస్, అయ్యప్ప స్వామి గుడి. ఎలా ఉందో కామెంట్ చేసేది పెట్టండి. ఎవరెవరు భద్రాచలం విజిట్ అయ్యారో తప్పకుండా కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎవరైతే భద్రాచలం నుంచి మన వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసి పెట్టండి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వెళ్ళేది సత్యనారాయణపురం కదా. ఆ సత్యనారాయణపురం వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్ అనేది బాగుంటుందంట. ఆ రోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ బండోడికి తోడడం రావట్లే అమ్మ. టమాటాలు లోడ్ వేసుకొని అంత స్పీడ్ వస్తాడు, క్యాబిన్ గుర్తేసేటోడు. నాకు తోడడం రావట్లే, ఏం రావట్లే బండోడు. వాడికి వెళ్ళిపడి తోలుతాడు. భద్రాచలం సెంటర్ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం. చెర్ల రోడ్ ఇది. చెర్ల, వెంకటాపురం, తేగడ, దుమ్ముగూడెం అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి. టమాటాలు బండి తీసుకొని హెల్పర్కి ఇస్తారా ఫ్రెండ్స్? బండి ఎవరైనా హెల్పర్ తోలుతాడు బండి. ఆరని కొట్టట్లే, ఏం కొట్టట్లేదు. మా క్యాబిన్కి వచ్చి గుద్దేసేటాడు. వాడి గ్లాసు, మా గ్లాసు. కొంచెం కూడా దిమాగ్ ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళకి. తోలడం రాదు, ఏం రాదు. తోలడం రానప్పుడు ఇవ్వద్దు. హైవే రోడ్లు అంటే వేరే విషయం, సిటీ రోడ్లు ఇవన్నీ. పక్క బండి ఇది స్టీరింగ్ థైరాయిడ్ పోయింది. స్టీరింగ్ థైరాయిడ్ పోయింది కాదు. వర్షాకాలాలలో సైడ్ దించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. సైడ్ దించినామంటే ఒకటే బండి. అట్లానే చూసారు కదా ఆ బండి పరిస్థితి ఎట్లయిందో. దోస్తులు, వర్షం స్టార్ట్ అయింది దోస్తులు. వడ్డవలు కొడుతుంది వర్షం, మామూలు కొట్టట్లేదు అసలు. ఫుల్ కొడుతుంది వర్షం. చూడొచ్చు అన్లోడింగ్ అయితే ఎట్లా చేస్తున్నారు. మొత్తం మన యూత్ బ్యాచ్ ఉన్నది.
భలే భలే టెక్నిక్స్ వాడుకుంటూ అన్లోడింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ఫస్ట్ మొత్తం సరుకు మొత్తం తెచ్చుకొని ఇక్కడ పెట్టేస్తున్నారు, పైనుంచి అందించేస్తున్నారు. ఒక అక్కడేమో వాళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారు, బస్సులన్నీ తీసుకుపోయి ముందేస్తున్నారు. ఇక్కడ వెనకాల ఒక మనిషి ఏమో కింద మనిషి అందిస్తున్నారు. ఈ అన్లోడింగ్ ప్రాసెస్ భలే ఉంది కదా. నేనైతే ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూడడం. తెలుసు కదా మన యూత్ పోరాగాళ్ళు ఉంటే ఎట్లుంటుంది, మొత్తం మోడల్ అన్లోడింగ్ చేస్తారు. సో గాయస్ ఇప్పుడైతే మేము ఇసుక ర్యాంప్ లోపలికి అయితే వెళ్తున్నాం. వీరాపురం ర్యాంప్లోకి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు మొత్తం హైదరాబాద్ వన్లే ఉన్నాయి, ఎక్కువ లోకల్ వన్ల కంటే ఎక్కువ హైదరాబాద్ వన్లే ఉన్నాయి. 250-260 కిలోమీటర్ల నుంచి వస్తారు వీళ్ళు. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇసుక లోడ్ చేసుకొని పోతూ ఉంటారు. చూడండి ఇంత దగ్గర నుంచి పోవాలో. రైట్ జాగ్రత్తగా చూసుకొని పోవాలి ఆ రాయి, లేదంటే వేసేస్తుంది టైర్ పోయింది. చూడండి అక్కడ లైన్గా బండ్లు పోతున్నాయి. ర్యాంపులోకి అయితే వెళ్తున్నాము. ఇట్లా ఇది రోడ్డు పరిస్థితి అయితే ఇది. లోపల ర్యాంపులో ఎలా ఉందో తెలియదు, పోయి చూద్దాం. సో ఇటు నుంచి అయితే మేము రైట్కి అయితే తీసుకోవాలి. ఇటు సైడ్ వెళ్తే వేరే ర్యాంప్ వస్తుంది, మేము రైట్కి అయితే వెళ్ళాలి. చూడండి బండి ఎట్లా అల్లాడుతుందో. అమ్మ మా ఎంత పాత బండ్లు ఫ్రెండ్స్, ఏం చెప్తాం. అమ్మ కొత్త బండ్లు వేసుకొని హైదరాబాద్లో వస్తున్నారు, వాళ్ళకి ఏమి కావు. మా బండ్లు అయితే అమ్మ దెబ్బకి అమ్మ 2 నెలలు నడిచే బండి నెలలోనే అరిగిపోయింది. ఇప్పుడు నెల కాదు, ఒక రోజులోనే అరిగిపోయింది. క్యాబిన్ లైఫ్ మాది మొత్తం ఊగింది. క్యాబిన్ మొత్తం ఊగింది. వచ్చే రోడ్డు మొత్తం బండి వస్తుంది, ఎదుర బండి వస్తుంది, లెఫ్ట్ తీసుకోవాలా. రాని ఇంకా చాలా రైట్ కోసేయండి. రైట్ సరిపోద్ది. ఎదుర బండి వస్తుంది ఒకటి. రైట్ हो जाए ज़्यादा हो जाए कटिंग हो जाए. हाँ राइट మామూలు డేంజర్ లేదు బాబు ఈ ర్యాంపు. వాంబో ఏం లేదు, బుడదే నైలాన్ టైర్లు అంటే కొంచెం బండి లాగిద్ది, కానీ మాది నైలాన్ టైర్లుగా లాగేసింది బండి. ఆ రేడియల్ టైర్లో బండి ఇందాకలు అది ఓరి అమ్మ సగం టైర్ అరిగింది ఆడ. ఇప్పుడు వస్తాను టాటా అరిగిపోదు, ముందుకు రాదు. ఈ లైన్లో ఉన్నది ఒకటే మైనస్, రివర్స్లలో బాగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ టాటా వస్తుంది, ఈ జమ్మని వచ్చేసిద్ది. అయిపోయింది, దీని పని కూడా అయిపోయింది. ఇంకా చెప్పలేం, ఆ రేడియల్ టైర్లుగా అంతే. ఇంకా ఏం చేస్తాం, అయిపోయింది దాని కథ అయిపోయింది. ఇంచు కూడా కదలదు రేడియల్ టైర్లు. ఇంకా మట్టి ఎట్లా జారిద్దో రేడియల్ టైర్లు కూడా ఎంత జారుతాయి. గుద్దుడే గుద్దు అది. అయిపోయింది అనుకుని అయిపోయింది. ఫస్ట్ టైం ఇసుక ర్యాంప్కి అయితే రావడం జరిగింది. చూడండి ఇసుక ర్యాంప్ అయితే ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చూడండి ఈ 14 టైర్ ఇప్పటికీ 3 బండ్లు దిగబడ్డాయి. 3 బండ్లు చాలా కష్టంగా అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇంకా 1, 2, 3 బండ్లు ఉన్నాయి. మా బండి కంటే నెల టైర్లు ఉన్నాయి కాబట్టి తొందరగా బయటికి పడ్డది బండి.
రేడియల్ టైల్ ఉన్న బండి అయితే దాంట్లో దిగుబడి అసలు బయటికి రాను కూడా రావట్లేదు అసలు. చూడండి ఇది పరిస్థితి. అసలు రోడ్డు లేదు ఫ్రెండ్స్, రోడ్డు లేదు. నేను చెప్పాలంటే ఒకటే మాట, రోడ్డు అనేది లేదు. వీళ్ళు ఉత్తిగా ర్యాంప్ అని పేరు పెట్టుకొని అట్లా క్రియేట్ చేశారు. వర్షాకాలం, వర్షాలు నీళ్ళు పడ్డాయి, మామూలు చికాకు కాదు అసలు. ఎదురైతే మామూలు కంటే మామూలు చికాకు. అడుగు పెడుతుంటేనే లోపల దిగుతుంది. మా కొద్దిగా కంకరు కొద్దిగా చిప్స్ వేసి రోడ్డు అట్లా తయారు చేస్తే అయిపోయేది కదా. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఆ బండి తీయడానికి అది వస్తుంది క్రెయిన్. ఆ క్రెయిన్ వస్తే ఆ బండి తీస్తారు. అయితే పోతుంది ఈ మిషన్ పోయి ఆ బండ్లని వెనకాల నెట్టిద్దంట. చూద్దాం. ఈ మిషన్ పోతుంది. ఇంకా ఆడికి పోయిండు మా డాడీ అయితే పోయిండు కదా లారీ వేసుకొని. ఇక ఆయన చెప్తే ఆయన పోతాడు. ఇక ఆ బండి కొద్దిగా నేలాంటేర్లు కాబట్టి కొంచెం గ్రిప్ అంది, కష్టంగా బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు అది పోతుంది ఆ బండిని తీయడానికి. కూడా అవుతుంది అనుకుంటా. నేనైతే ఇంకా ఇడే ఉన్నా, నడుచుకుంటూ అయితే పోతున్నా. అక్కడ బండి అయినా ఆగి కొంచెం రాయలు గిల్లి ఏమన్నాడు వేసిన, అయినా కూడా బండి కదలే. ఇప్పుడైతే మెషిన్ అయితే పోయింది. అమ్మో మా బండి ఏందో లోడ్ అవుతుంది. మంచి వీడియో తీద్దామని వస్తే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఏం కాదు లేని ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. అందరూ మన వాళ్ళే, కానీ కొంతమంది అయితే హెల్ప్ చేయరు, ఏం చేయరు. ఓ అయితేనే ఉంది ఆ లోడు. ఈ పెద్ద పెద్ద మెషిన్లతో అయితే ఇసుక అయితే లోడింగ్ అయితే చేస్తారు. ఓ నేను రాకముందే నా బండి లోడ్ అయిపోయింది. షెట్ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ యాక్సిల్ తగిలిద్ది. ఈడ మెయిన్ యాక్సిల్ హౌసింగ్ దొరకకుండా పోతుంది. ఈ దారి, ఇది దారి. ఇక్కడ మెయిన్ యాక్సిల్ తగలకుండా పోతుంది లారీ. ఇది మన బండి లోడ్ అయిపోయి ఉంది, నేను పోతాను. సో ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద మెషిన్లతో అయితే లోడింగ్ అయితే చేస్తారు. ఓడి సో గైస్ ఇది మన బండి అయితే లోడ్ అయిపోయింది. చూడండి ఇట్లయితే వచ్చింది లోడు, ఇసుక లోడు. ఆడికి పోయినాక లెవెలింగ్ అయితే చేస్తారు వాళ్ళు. అక్కడ కాటా ఉంది కదా, కాడికి అయితే పోవాలి. రోడ్డు చూడండి ఎట్లుంటుందో, మొత్తం ఇసుక రాంపోయింది. మొత్తానికైతే ఇట్లా వేసారు. ఆడికి పోయిన తర్వాత కాటగాడ అయితే మొత్తం లెవెలింగ్ అయితే చేస్తాడంట. సో కాటగాడికి అయితే వెళ్తున్నావు. చూడండి బండి ఎట్లా వాళ్తుందో. అబ్బా బాబా బాబా ఫ్రెండ్స్, మా పాత బండి కాబట్టి భయపడాల్సి వస్తుంది. కొత్త బండ్లు అయితే ఏం కాదు. మన మొత్తం 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ మన బండి. 2006 మోడలు. ఏ పార్టీకి ఒక్క పాటలు కూడా మార్చలేదు. మొత్తం అప్పటికప్పుడే మొత్తం చిన్నపాటి రిపేర్లు చేయించుకొని నడిపించుకుంటూ వచ్చారు మా పాత ఉన్నారు. మేము తీసుకున్న తర్వాత మేము కూడా కొన్ని రిపేర్లు అయితే చేయించినాం. రోడ్డు చూడండి ఎలా ఉందో. లోడింగ్ అయితే వచ్చినాం కదా, ఇప్పుడైతే ఇసుక లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కాటాకి అయితే పోతున్నాం, కాటా పెట్టించుకోవడానికి అయితే పోతున్నాం. చూడండి ఇట్లుంది మన బండి. ఇసుక లోడ్ వేసుకున్న తర్వాత మన పక్కన బండి పైకి అయితే కూర్చున్నా ఫ్రెండ్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, అసలు ఇట్లుంటాయని రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయని. గ్రేట్ అసలు ఇసుక లోడ్లు వేసుకునేటోళ్ళు మామూలుగా లేవు. కొత్త బండ్లు అంటే పర్లా ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. మా పాత బండి మాది కొంచెం కట్టకట్ట మామూలు రావట్లేదు సౌండ్లు అసలుకి. అయినా ఏం కాదు ఫ్రెండ్స్, మన బండిలో దమ్ముంది, మనకు కూడా ఫుల్ దమ్ముంది. వెళ్ళిపోవడమే, చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఖమ్మం లోకల్ ట్రక్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఎవరా నేను ఖమ్మం లోకల్ ట్రక్. ఆగండి, ఇంకో డిస్ట్. నేనేదో పాత బండి అది ఇది అనుకుంటున్నా. ఊరి అమ్మ బండి మామూలు గుంజట్లేగా స్పెషల్లో. ఇది 1వ నెంబర్ 2వ నెంబర్లో అయితే బండి గేర్ వేసి ఎక్సిలేటర్ మీద వేసి కూర్చుంటే
సొమ్మలకి మామూలు పడట్లే అసలు. బాబా బాబా ఏదో ఆ లక్కలగా లిక్లిగా సౌండ్లు ఉన్నాయి, అది చూసి ఏదో అయిపోతుందేమో అని భయపడతా ఉన్నా. భయం లేదేం లేదు. ఖమ్మం లోకల్ ట్రక్ అన్నమాట, చుక్కలు చూపిస్తుంది. ఇవ్వండి మన ఆపరేటర్ అన్న, మన సబ్స్క్రైబరు. మనోడు ఆపరేటర్ అన్న, మన సబ్స్క్రైబర్ అంట. ఇవ్వండి ఆపరేటర్ అన్న. इंसेंटिव कितना बनता है मंथली? 1 मिनट बता. एक मेरा झारखंड का है वो हाँ रामगढ़ का, वो तो पूरा 2 करोड़ का खाली मकान बनाया है ट्रक वाला. 18 लाख का खरीद लिया ट्रक नया. क्या नाम है? इसका नाम है, क्या नाम है उसका? राजेश. రోడ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు పట్ట కట్టడానికి అయితే ఇక్కడ ఆపినాం. ఇక్కడ అమాలి వాళ్ళందరూ అయితే ఎక్కి లోడ్ సరి చేసి పట్ట అయితే కడతారు. చూడండి వీళ్ళందరూ పట్ట కట్టేటోళ్ళే, ఎన్ని బండ్లు వస్తే అన్ని బండ్లకు కడతారు. వీళ్ళు కట్టంది బండి కదలదు ఇంకా మంది. ఫ్రెండ్స్ ఇంకా పట్ట అయితే కట్టేశారు. ఈ విధంగా అయితే మన బండికి అయితే లోడ్ అయితే వచ్చింది, చూడవచ్చు. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పరా. కాళ్ళు దెబ్బ తగులుతాయి. మన సబ్స్క్రైబర్ అన్న, ఇక్కడ మన ట్రక్ లాక్స్ మహేష్ అన్న కూడా వచ్చిండు మొన్న లోడింగ్కి. ఈ ఊర్లోనే వచ్చిందన్న. ర్యాంపులోకి ఖమ్మం లోకల్ ట్రక్ బ్లాక్స్ రావడం జరిగింది. దాని తర్వాత దానికి పట్టా కట్టాం, లెవలింగ్ చేసాం. అంతే మంచిగా ఉంది, బాగుంది. అన్న కూడా మంచి వీడియో తీస్తుండు. మమ్మల్ని చాలా సపోర్ట్ చేయాలి, అన్నకి చాలా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, నా వీరాపురం ర్యాంప్ అనమాట ఇది. మొన్న మన ట్రక్ లాక్స్ మహేష్ అన్న కూడా ఇక్కడే వచ్చి అన్న కూడా మంచిగా అన్ని చేసాం. మంచిగా అన్నను కూడా చాలా సంతోషంగా పంపించాం. అన్న కూడా మంచి లోడింగ్ చేసి లెవలింగ్ చేసి పర్లేదు. అన్న కూడా చాలా సంతోషంగా వెళ్ళాడు. మహేష్ అన్న కూడా, మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాం. అన్నయ్య వాళ్ళు కూడా మనతో చాలా మంచిగా అయితే మాట్లాడారు, మంచిగా లెవలింగ్ అయితే చేశారు. చూడొచ్చు మస్తు నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ లోడు. సో ఈ ఊరోళ్ళందరూ మనకి మంచిగా సపోర్ట్ అయితే తెస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. లోకల్ ట్రక్స్ సపోర్ట్ చేయండి. ఫుల్ వర్షం, పాల్వంచ ఫుల్ వర్షం. ఎన్ని గంటల నుంచి వర్షం పడుతుంది? 4-5 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. పాల్వంచలో అయితే ఆగినా, ఇప్పుడే మన బండి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇసుకట్టకు అయితే వచ్చేసినాం, ఖమ్మం ఇసుకట్టకు అయితే వచ్చేసినాం. మన అడ్డా ఉంది కదా వైరా రోడ్లో, ఇసుకట్ట దగ్గర బండి తెచ్చుకొని పెట్టేసుకున్నాం. ఇంకా వాటితో మ్యాక్సిమం ర్యాంపులు అయితే బంద్ అని చెప్పారు. మాది ఎట్లో అట్లయితే లోడ్ అయిపోయింది. 1, 2, 3 బండ్లే ఉన్నాయి. సో ఇప్పుడైతే మన కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు. కస్టమర్స్ వస్తే మనం వాళ్ళకి మన మార్కెట్ రేట్ బట్టి సేల్ చేసేయాలా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 బండ్లే ఉన్నాయి. ఎన్ని బండ్లు వస్తాయో తెలియదు. ఇప్పుడైతే 3 బండ్లే ఉన్నాయి. మనది ఒక 14, ఇంకో ఒకటి 16, ఒకటి 14, ఒకటి 10 ఈ 3 బండ్లే ఉన్నాయి.
ముఠా వాళ్ళు వచ్చి ఫస్టే ఏవో ఇవన్నీ పెట్టేస్తారు, బుక్ చేసుకుంటారు బండి, మేమే వస్తాం, మేమే వచ్చి అన్లోడ్ చేస్తామని బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కస్టమర్స్ వస్తే మనం మన సరుకు అయితే అమ్ముకోవచ్చు. సో మేమైతే ఇసుకట్ట దగ్గర తెచ్చైతే బండి అయితే పెట్టేసినాం. और लेफ्ट मारा थोड़ा. సో ఫ్రెండ్స్ ఇదైతే అన్లోడింగ్ పాయింట్. అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం, ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. రైట్ రైట్ రైట్. చిన్నగా రానియండి సరిపోద్ది. ఆ పైన వైర్లు ఉన్నాయి కదా, చిన్నగా రానియండి సరిపోతుంది. ఓ లోనగా ఆడదాకా పోవాలి ఫ్రెండ్స్. ఆ అంకుల్ మనుషులు నిల్చున్నారు కదా, అక్కడ దాకా అయితే తీసుకోవాలి. ఇప్పుడు సో తీసుకోబోతున్నాం. ఇక్కడ కార్ ఒకటి అడ్డు ఉంది, సో ఇటు చూసుకొని చిన్నగా తీసుకొని పోవాలి ఇప్పుడు లోపలికి. అటు ఇటు చేసి అయితే బండి అయితే తెచ్చేసి అన్లోడింగ్ పాయింట్లో అయితే పెట్టేసినాం. ఇక్కడ చూడొచ్చు కొత్తగా ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ పక్కన అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి అందరు లేడీసే, చాలా చక్కగా అయితే నీట్గా ఉంది వర్క్ అసలు వాళ్ళది. బాడీ బిల్డర్లు కూడా పనికిరారు మామూలుగా, అసలు పనే నీట్నెస్, మంచి నీట్ పని ఉంది వీళ్ళది. సూపర్గా చేస్తున్నారు చూడండి. అయితే ఉంటుంది ఇసుక లోడింగు, ఇసుక లోడింగు, అన్లోడింగు. ఎట్లయితే అన్ని బండ్లలో ఇసుక లోడింగ్ ఎలా అవుతాయి, ఇలాగే అన్లోడింగ్లు కూడా అవుతాయి. రోడ్లు చూసారు కదా ఎలా ఉందో, ఇది ఇంకా చాలా మంచిగా ఉంది. ఆ ర్యాంపు, మేము వెళ్ళిన ర్యాంపు లోడింగ్ చాలా మంచి ర్యాంపు. ఇంకా ఎట్లాంటి ర్యాంపులు ఉన్నాయంటే అసలు మామూలుగా ఉండవు, ఘోరంగా ఉంటాయి రోడ్లు, అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి. సో ఇక్కడైతే ఇప్పుడు కొత్తగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వాళ్ళే ఇప్పుడు మనకి ఇప్పుడు మేము వేసుకొచ్చిన ఇసుక ప్లాస్టింగ్ ఇసుక, ఇసుకలో కూడా 4-5 రకాలు ఉంటాయి. సో ఇప్పుడు మేము వేసుకొచ్చింది ప్లాస్టింగ్ కోసం, లాస్ట్ ఫినిషింగ్ టచింగ్. చూడండి అన్లోడింగ్ కూడా అవుతుంది, ఫినిషింగ్ టచ్ అన్లోడింగ్ కూడా చూడండి. చాలా అంటే చాలా చక్కగా నీట్గా అయితే చేస్తున్నారు. మొత్తం లేడీసే ఉన్నారు, లేడీస్ అయ్యి కూడా ఎంత ఫాస్ట్ చేస్తున్నారు చూడండి అన్లోడింగ్. 10 నిమిషాలు కూడా కాలే బండి పెట్టి, సగం అన్లోడ్ అయిపోయింది. చాలా ఫాస్ట్ ఉన్నారు, 5 ఉన్నారు. చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ ఉన్నారు, మంచిగా నీట్గా అయితే చేస్తున్నారు. సో మన ఇసుకట్ట దగ్గర అయితే ఎక్కించుకొని వచ్చిన ముఠా వాళ్ళని మనతో పాటు బండిలోనే తీసుకొచ్చుకున్నాం. సో మళ్ళీ అక్కడ కాటాకాడ ఎన్టీఆర్ సర్కిల్లో దింపేస్తే చాలు. సో ఈ విధంగా అయితే మనకి ఇసుక లోడింగ్ అన్లోడింగ్లు అవుతూ ఉంటాయి. సో ఎవరెవరైతే ఇసుక లోడింగ్కి వెళ్ళబోతున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. వెళ్ళిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఇది ఇంకా లైట్ ఫ్రెండ్స్, ఇది చిన్న ఒక వీడియో షో, ఏది ఇసుక లోడింగ్ ఎలా ఉంటుంది అనేది. నార్మల్ ఇంకా పెద్ద పెద్ద ర్యాంపులు ఉంటాయి, ఆ ర్యాంపులలో అయితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. బండ్లు దిగబడిపోవడం, ఆగిపోవడం, మెయిన్ యాక్సిల్ ఇరగడం, అది యాక్సిల్ ఇరగడంలో హౌసింగ్ మొత్తం చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లారీకి సంబంధించిన మీకు వీడియోస్ అయితే చాలా ఇలానే వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మిర్చి లోడింగ్ గురించి అయితే నేను వీడియో పెడతాను. సో నెక్స్ట్ మిర్చి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్.